ఇక గుజరాత్ భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను రాజ్నాథ్ సందర్శిస్తున్నారు. ఎయిర్ వారియర్స్ అధికారులతో మాట్లాడతారు. ఆపరేషన్ సింధూర్ పరిణామాల మధ్య రాజ్నాథ్ నిన్న జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. ఇవాళ గుజరాత్ వచ్చారు. గుజరాత్ భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను రాజ్నాథ్ సందర్శిస్తున్నారు. అనంతరం ఎయిర్ వారియర్స్ అధికారులతో మాట్లాడతారు. ఆపరేషన్ సింధూర్ పరిణామాల మధ్య రాజ్నాథ్ నిన్న జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. ఇవాళ గుజరాత్ వచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అండ్ స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది సతీష్? సుమిత్ర, గుజరాత్ పర్యటనలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. కాసేపు క్రితం ఆయన గుజరాత్ లోనే భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి చేరుకున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు వైమానిక దళం సంబంధించిన మార్షల్స్ వెల్కమ్ చెప్పడం జరిగింది. ఇక భుజ్ ఎయిర్ ఫోర్స్ లో సందర్శించి రక్షణ శాఖకు సంబంధించిన అధికారులతో, ప్రధానంగా వైమానిక దళానికి సంబంధించిన అధికారులతో కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చించబోతున్నారు. ఇటీవల ఆయన జమ్మూ కాశ్మీర్ పర్యటించారు. జమ్మూ కాశ్మీర్ లో ఆపరేషన్ సింధూర్ తర్వాతకి జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఎయిర్ బేస్ ల యొక్క పనితీరు, ఎయిర్ బేస్ లలో ఏ విధంగా ప్రస్తుత పరిస్థితులు కొనసాగుతున్నాయి, వైమానిక దళం సిబ్బంది ఏ మేరకు ఇటీవల సింధూర్ ఆపరేషన్ లో పాల్గొని ఏ విధంగా విజయవంతం చేసిన అంశాలపైన కూడా వారందరితో చర్చించబోతున్నారు. ప్రధానంగా భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సంబంధించిన అంశంలో అధికారులతో కూడా చర్చించబోతున్నారు. ఇటీవల పాకిస్తాన్ పెద్ద ఎత్తున కూడా భుజ్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా పంజాబ్ లోని ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఉదంపూర్ కావచ్చు, ఇలాంటి ఎయిర్ ఫోర్స్ ల పైన పెద్ద ఎత్తున దాడి చేశామని, ఆ ఎయిర్ ఫోర్స్ సంబంధించి పూర్తిగా బేస్ క్యాంపుల్ని విధ్వంసం చేశామని కూడా పాకిస్తాన్ ఫేక్ వార్తలు సృష్టించి ఫేక్ గా మాట్లాడుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం కూడా ఇదే అంశంలో దాదాపు ఇవంతా పాకిస్తాన్ ఫేక్ మాటలు చెప్తున్న కోణంలో కూడా సంబంధించిన వాటితో పాటు పూర్తిగా కూడా ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో పర్యటన సందర్భంలో కూడా భారత ఆర్మీ అధికారులతో అనేక అంశాలను కూడా చర్చించారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా ఆర్మీ సిబ్బందిని ఉద్దేశించి పాకిస్తాన్ చేసిన అణ్వాయుధాల హెచ్చరికలను తిప్పికొడతామని, భవిష్యత్తులో ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ ఏ విధంగా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుందో చూడాల్సిన అంశం కూడా ఉందనేది, అణుబాంబు పేరిట కొంత బెదిరింపులకు పాల్పడితే మాత్రం దాని తీవ్ర పర్యవసానాలు ఉంటాయని కూడా రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు. ఇక పాకిస్తాన్ పీఓకే మరియు ఉగ్రవాదంపై మాత్రమే పాకిస్తాన్ చర్చలు ఉంటాయనే అంశాన్ని కూడా ఇటీవల రాజ్నాథ్ సింగ్ కూడా ఈ అంశాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ రోజు భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో కూడా ఆయన పర్యటిస్తున్న నేపథ్యం, ఆపరేషన్ సింధూర్ విజయం అనంతరం కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ బేస్ లలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి పర్యటించి అక్కడ ఉన్న తాజా పరిస్థితులను కూడా తెలుసుకుంటున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సతీష్.